వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సిఎస్ రావు గారు ఉన్నారు. ఎడ్యుకేషనలిస్ట్, ఐఐటి మ్యాథ్స్, 25 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లోనే అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అండ్ చాలామంది స్టూడెంట్స్ని ట్రైన్ చేశారు. అండ్ అలాగే పేరెంట్స్కి కూడా పిల్లలు ఎటువంటి మార్గాల్లో వెళ్తే బాగుంటుంది, అండ్ ఎడ్యుకేషన్ అనే ఇన్వెస్ట్మెంట్ కూడా ఏ విధంగా చేసుకోవాలి, ఏ కోర్సులో జాయిన్ అయితే బాగుంటుంది, ముఖ్యంగా వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా పిల్లల్ని ఎలా డ్రైవ్ చేయాలి అనేటువంటి విషయాలు కూడా, అండ్ అదేవిధంగా పిల్లల్ని, పేరెంట్స్ని ఒక ట్రైనర్ లాగా ముందుకు వెళ్తూ ఉన్నారు. సో వాళ్ళని ట్రైన్ చేసుకుంటూ అండ్ వాళ్ళకి కావాల్సిన విధంగా కూడా గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మనం వారిని అడిగి జ్ఞాపక శక్తి, సో పిల్లల్లో అది ఎక్కువగా లోపిస్తూ ఉంటుంది. కొంతమంది టెన్షన్ పడిపోతూ ఉంటారు, కొంతమంది ఏమో బద్ధకానికి అలవాటు పడిపోయి ఆలోచించడం మానేస్తూ ఉంటారు. అది కొంత కుటుంబ వాతావరణాన్ని బట్టి ఉంటుంది. రెండు, వాళ్ళకి ఎటువంటి యాక్టివిటీస్ ఉండకపోవడం వల్ల ఉంటుంది. అయితే పిల్లల్లో సరైన వాతావరణాన్ని బట్టి జ్ఞాపక శక్తి పెరగాలి అని అంటే అటు పేరెంట్స్ ఎటువంటి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, అండ్ పిల్లలకి ఎటువంటి యాక్టివిటీస్ చేస్తే ఖచ్చితంగా యాక్టివ్ అవుతారు అనేది ఈరోజు మనం సిఎస్ రావు గారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. నాగరాజు గారు బాగున్నారా? బాగున్నాను సార్, ఎలా ఉన్నారు? సార్ ఫైన్ సార్. ఒక టీచర్గా నేను మీ స్టూడెంట్గా అడుగుతున్నాను సార్. జ్ఞాపక శక్తి పెరగాలి అని అంటే పిల్లల్లో ఎటువంటి యాక్టివిటీస్ని చేయించాల్సినటువంటి అవసరం ఉందంటారు, అండ్ ఆ ఎన్విరాన్మెంట్ని ఎలా క్రియేట్ చేయాలంటారు పిల్లల్లో కూడా? ఎందుకంటే పేరెంట్స్ ఎగ్జామ్స్ అని అంటే పిల్లలు యాంగ్జైటీలోకి వెళ్ళిపోతూ ఉంటారు, చదివింది కూడా కొంతమందికి గుర్తుండదు, స్టేట్ ఆఫ్ మైండ్ కూడా అలా అంటే రకరకాలుగా తిరుగుతూ ఉంటుంది, అదో తెలియని ఆందోళనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. దానికి పేరెంట్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. అయితే జ్ఞాపక శక్తి పెరగాలి అని అంటే అసలు ఏం చేయాలి సార్? ఎటువంటి యాక్టివిటీస్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? అంటే కొందరు స్టూడెంట్స్ సార్ ఇప్పుడు నేను మర్చిపోతున్నాను చదివింది అని చెప్తూ ఉంటారు. కంప్లైంట్ ఏమైంది, ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయంటే నేను ఎగ్జామ్కి వెళ్ళేసరికి మర్చిపోతున్నాను, నేను చదువుతున్నాను కానీ గుర్తుండట్లేదు. ఎంతవరకు చదువుతున్నారు, ఎంత టైం చదువుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత ఎంతసేపు పేరెంట్ ఏమనుకుంటున్నారంటే ఇంట్లో కానీ పేరెంటు మనము స్కూల్కి పంపించాం, స్కూల్ తర్వాత ట్యూషన్, టైం ఎక్కువ డ్యూరేషన్ ఏం చేస్తున్నారంటే టీచర్ దగ్గరే ఉంటున్నారు, ఎక్కువగా మైండ్లో డంప్ చేస్తున్నారు. కానీ అది ఒక సిస్టమేటిక్గా తన ఇంటి దగ్గరికి వచ్చి ప్లాన్ చేసుకొని దాన్ని ఏ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి అనేది, జ్ఞాపకం చేసుకోవాలి అనేది ఆ స్టూడెంట్కి ఐడియా ఉండట్లేదు మెయిన్. ఎందుకంటే తనకి టైం ఉండడం లేదు. మెయిన్ టైం, ఇంటి దగ్గర టైం ఎన్విరాన్మెంట్ కానీ అక్కడ స్టడీ అట్మాస్ఫియర్ కానీ ఇంట్లో ఉండట్లేదండి. ఎంతసేపు ఏంటంటే ఇంటి దగ్గర మదర్ ఉన్న, ఫాదర్ ఉన్న, అంటే కొందరు ఏంటంటే ఆ రూమ్లోకి వెళ్ళి చదువుకుంటున్నాడు, మేమేం టీవీ చూసుకోవచ్చు అనుకుంటున్నారు. అంటే అక్కడ ఉన్న వాతావరణం అనేది మనం క్రియేట్ చేయాలి, మంచి ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలండి. ఫస్ట్ పేరెంట్స్ కొన్ని త్యాగం చేయాలి సార్. ఎటువంటి త్యాగం చేయాల్సిన అవసరం చేయాలి కొన్ని, అంటే పిల్లలు బాగా చదువుకోవాలంటే పేరెంట్స్ త్యాగం చేయాలి. అంటే నేను ఒక పేరెంట్గా నేను చెప్తున్నాను, టీచర్గా కాదు, ఒక పేరెంట్ కూడా నేను. ఎందుకంటే మేము ఐఐటి కోచింగ్, అంటే ఐఐటి చదవాలి గోల్ మా అమ్మాయికి. అంటే ఏం చేసాం, మేము కంప్లీట్గా టీవీ బ్యాన్ చేసాం సార్. 5 years టీవీ ఉంది ఇంట్లో, బట్ కనెక్షన్ లేదు. అది కంప్లీట్గా టీవీ మేము తీసేసాం. అంటే టీవీ ఉంది బట్ కనెక్షన్ మాత్రం లేదు టీవీకి. ఎవరు వచ్చినా సరే మ్యాక్సిమం మనం అవాయిడ్ చేయాలి. అంటే రిలేటివ్స్, ఎగ్జామ్స్ టైంలో కూడా రిలేటివ్స్ని కూడా అవాయిడ్ చేయాలండి. అంటే నేను అలాంటి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ముందే చెప్పాలి, మొహమాటం లేకుండా మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, కొంచెం ప్రాబ్లం, తర్వాత రండి, పోస్ట్పోన్ చేసుకోండి, ఇలా మనం చెప్పొచ్చు. లేదనుకుంటే ఏ టైంలో మనం రిలేషన్ ఎక్కువగా మెయింటైన్ చేయాలనేది మనం తెలుసుకోవాలి. కొన్ని మొహమాటాలు, మన కాన్సన్ట్రేషన్ అంతా కూడాను మనం స్టడీస్ మీదే పెట్టాలండి. అంటే స్టూడెంట్తో పాటు పేరెంట్స్ కూడా. తర్వాత వాళ్ళకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి ఇంటి దగ్గర చదువుకోవడానికి. వాళ్ళు వచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే ఒక రూమ్, సపరేట్ రూమ్ ఉండాలి, లేదా సపరేట్ ఆ రూము సపరేట్గా లేకపోయినా ఏదో ఒక రూమ్ మనం అరేంజ్ చేయాలి వాళ్ళకి, ఒక ప్లేస్, స్టడీ ప్లేస్. ఆ ప్లేస్లో ఏమేం కావాలి ఏంటనేది చదువుకునేటప్పుడు. దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంది సార్, చదువుకోవడానికి ఒక ఫార్ములా, నేను RRR ఫార్ములా అని ఒకటి RRR ఫార్ములా అని ఒకటి ఉంది సార్. వెరీ గుడ్ ఫార్ములా, రన్నింగ్లో ఉంది కదా RRR. అవునవును. అందుకని ఈ RRR ఫార్ములా అనేది ఫాలో అయితే డెఫినెట్గా వాళ్ళు 100% సక్సెస్ అవుతారు సార్. ఆ ఫార్ములా ఒక్కసారి కొంచెం దానికి RRR అంటే 3 R's మనకి ఇక్కడ.
ఇది రీడ్ అండ్ రిమెంబర్ అండ్ రీప్రొడ్యూస్. ఓకే, రీడ్, రిమెంబర్, రీప్రొడ్యూస్. రీప్రొడ్యూస్ అంటే రాయడం, ప్రజెంట్ చేయడం, పేపర్ మీద ప్రజెంట్ చేయడం అనమాట. రీడ్ అంటే అందరికీ తెలిసింది. అంటే మనం చదువుకునేటప్పుడు చదువుకునే ముందు ఏం చేయాలి అంటే రీడ్ అంటే ఎలా చదువుకోవాలి ఏంటి అనేది మనం ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకోవాలి. ఎలా అంటే ఫస్ట్ చదువుకునే ముందు మనం సపోజ్ ఒక కెమిస్ట్రీయో ఫిజిక్స్ చదవాలనుకోండి, ఫిజిక్స్ సంబంధించిన రెఫరెన్స్ బుక్స్ కానీ నోట్స్ కానీ అన్నీ కంప్లీట్గా ఆ టేబుల్ మీద ఎక్కడైతే చదువుకుంటారో అక్కడ అన్నీ పెట్టుకోవాలి. దాంతోపాటు వాటర్ బాటిల్, ప్రతి ఒక్కటి ఏమేమి వాళ్ళకి అవసరమో అన్నీ మైండ్ సెట్ ఒకటి సెట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు హాఫ్ అన్ అవరా 1 అవరా నేను కదలకుండా చదవాలి. వాష్రూమ్కి వెళ్ళాలంటే వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసేయాలి. ప్రతి ఒక్కటి ఏదైనా తినాలంటే తినేయాలి. కంప్లీట్గా కూర్చోవాలి అదే పనిగా. ఇంకా అక్కడ నుండి కదలకూడదు అనమాట. ఏది అవసరమైనా వాటర్ అవసరం ఉంటుంది, వాటర్ బాటిల్ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇంటి దగ్గర కూడా చెప్పాలి, నేను చదువుకుంటున్నాను, నాకు డిస్టర్బ్ చేయకండి, టీవీ ఆన్ చేయకండి అని పిల్లలే చెప్పాలి. అవును, నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, లేదనుకుంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను స్టడీస్ మీద అని పిల్లలు నిర్మోహమాటంగా చెప్పొచ్చు పేరెంట్స్కి. అది ఎందుకంటే పేరెంట్సే చెప్పడం కాదు, పిల్లలు కూడా మీరు చెప్తుంటే నా చిన్నప్పుడు నేను మా పేరెంట్స్కి చెప్పిన విషయాలు గుర్తొస్తున్నాయి. అవునా సార్? ఓకే సార్. ఇప్పుడు ఏంటంటే ఆ విధంగా వాళ్ళు సెట్ చేసుకొని చదువుకుంటే ఆ 1 అవర్ 1.5 అవర్ అలా ఫస్ట్ చదువుకోవాలండి. కంప్లీట్గా రిఫర్ చేయాలి, నోట్స్ రిఫర్ చేయాలి. నోట్స్ ఏం చెప్పారు, ఆ రోజు ఏం చెప్పారు అనేది కంప్లీట్గా ఆ రోజు చదవాలి సార్. కూర్చొని కంప్లీట్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ రోజు ఏం చెప్పారు అన్నీ కూడా పాయింట్ వైజ్గా రాయాలి, చూసి రాయాలి. కొన్ని నోట్స్లో మెయిన్ పాయింట్స్ రాస్తూ దాన్ని గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. ఒకసారి అలా పేపర్ కవర్ చేస్తూ ఇంకొక పేపర్ అయినా పేపర్ మీద పెడుతూ కవర్ చేస్తూ నాకు ఎంతవరకు చదువుకున్నాను అనేది గుర్తుంచుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఒక పేపర్ తీసుకొని మెయిన్ పాయింట్స్ వితౌట్ సేయింగ్ రీప్రొడ్యూస్ అంటే అదే మనం ప్రజెంట్ చేయాలి. దాంట్లో పేపర్ మీద కంప్లీట్గా అన్ని పాయింట్ వైజ్ ప్రజెంట్ చేసి దాన్ని కరెక్ట్ ప్రజెంట్ చేయడమే కాకుండా వాళ్ళే కరెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఏ పాయింట్ అనేది మిస్ అయింది అనేది వాళ్ళు కరెక్ట్ చేసుకొని అవి ఫిల్ చేసుకోవాలి. ఆ పాయింట్స్ ఫిల్ చేసుకుంటే వాళ్ళు కంప్లీట్గా ఇంకా మర్చిపోవడానికి ఛాన్సే లేదు సార్. మర్చిపోవడానికి అస్సలు ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు కొందరు మర్చిపోతాము అని అంటారు. మనం స్కూల్ దగ్గర నుండి ఇంటికి బయలుదేరేటప్పుడు ఆటో దిగినా బస్సు దిగినా వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు కదా, పక్క ఇంటికి వెళ్ళట్లేదు కదా. అవును, మరి అది గుర్తుండాలి కదండి. అవును, ప్రతి ఒక్కరికి మెమరీ ఉంటుందండి. కాకపోతే అంటే కాన్సన్ట్రేషన్ అంటే మనం దాని మీద ఎంత ఇంట్రెస్ట్ పెడుతున్నాము అనే దాని మీదే ఆ మెమరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇంట్రెస్ట్ లేకుండా లేకపోతే మనం స్ట్రెయిన్ అవుతున్నా లేకపోతే హెడేక్ ఉన్నా ఆ టైంలో మనం చదివితే మాత్రం ఎక్కదు పైకి కంప్లీట్గా. మనం ఆ టైంని అవాయిడ్ చేయాలి. లేదనుకుంటే ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఏదో ఒక 10 నిమిషాలు పావు గంట ఏదో నాకు యాక్టివిటీ పెట్టుకోవాలి. ఎక్సర్సైజ్, ఫ్లోర్ ఎక్సర్సైజులు కానీ వచ్చిన వెంటనే ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. చిన్న యాక్టివిటీస్, లేదా రన్నింగ్, లేదా చిన్న థ్రెడ్మిల్ ఇంట్లో ఉందనుకోండి థ్రెడ్మిల్ చేయడం, ఇలాంటివి చేస్తూ కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదొకటి. అది వెరీ గుడ్ ఫార్ములా సార్ RRR అనేది. చాలా బాగా డిజైన్ చేశారు సార్. చాలామంది పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ సో ఇటువంటి టెక్నిక్స్ ఎక్కువగా తెలుసుకొని అండ్ పేరెంట్స్ ముఖ్యంగా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటారు ఇళ్ళల్లోనే స్టూడెంట్స్ కోసం అని చెప్పి. అటువంటి సమయంలో మీలాంటి టీచర్ కానీ గైడ్, కోచ్, మెంటర్ నీడ్ ఉంటుంది. సో అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి సార్? ఆల్రెడీ మన స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి. దాన్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ డౌట్స్ ఏమున్నా సరే, ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు అడగచ్చు, ఫోన్ చేసి అడగచ్చు. ఇంకా ఏమైనా అడిషనల్గా గైడెన్స్ కావాలనుకున్నా సరే మనల్ని అప్రోచ్ అయితే డెఫినెట్గా మనం మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళు ఏమనుకుంటున్నారో దాని ప్రకారము మనం డిజైన్ చేస్తాం. ఈవెన్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే LKG టు PG వరకు వాళ్ళు ఏ విధంగా డిజైన్ చేయాలనేది కూడాను ప్రతి పాయింట్ మేము డిజైన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. డెఫినెట్గా ఏంటంటే అడాప్ట్ చేసుకుంటాం మేము కంప్లీట్గా. స్టూడెంట్ అడాప్షన్ అనేది మేము తీసుకుంటాం. స్టూడెంట్ అడాప్షన్ తీసుకొని మీరు బిజీగా ఉండొచ్చు, పేరెంట్స్ వాళ్ళ యాక్టివిటీస్లో బిజీగా ఉంటారు, కానీ మేము అదే పనిగా ఉంటాం కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఏం కావాలి అనేది అది మేము ఇవ్వడానికి 100% గోల్ సెట్ చేయొచ్చండి. రీచ్ అవుతారు మీ పిల్లలు. మీరు చదవట్లేదు మా పిల్లలు
ఇంకా వెనుకబడి ఉన్నారు అని మీరు ఏమి ఆలోచించవద్దు. మీరు వెంటనే మాకు కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా మీకు ఆ సొల్యూషన్స్ అనేవి ఏ డౌట్స్ ఉన్నా సరే వెంటనే మేము సొల్యూషన్స్ అనేవి 100% సొల్యూషన్స్ మీకు దొరుకుతాయి. మీరు అప్రోచ్ అయితే మీకే అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏంటనేది కౌన్సిలింగ్. డెఫినెట్గా సార్, పిల్లల్లో మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ అటువంటివి ఉన్నప్పుడు వెనకబడిపోతూ ఉంటారు కొంతమందికి. ఇవాళ కొంతమంది తెలుగు మీడియం చదివేటువంటి పీపుల్ కూడా ఉన్నారు స్టూడెంట్స్లో. అటువంటి వాళ్ళు కూడా కొంచెం గొప్పగా వెళ్ళాలనుకుంటారు. సో ఆ సమయంలో మీలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంటుంది. పేరెంట్స్ కూడా అది గుర్తించి మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అండ్ పిల్లల మైండ్ సెట్ని బట్టి ఎలా వెళ్తే బాగుంటుంది, ఏ కాలేజ్కి వెళ్తే బాగుంటుంది, ముఖ్యంగా బిహేవియరల్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. అది పిల్లల విషయంలో ఏ విధంగా మనం మాట్లాడాల్సిన, అంటే పిల్లల ముందు ఏం మాట్లాడాలి, పిల్లల వెనక ఏం మాట్లాడాలి అనేటువంటి విషయాలు కూడా మీరు తెలుసుకోవాల్సినవి. ముందుకు వెళ్ళాలి. పిల్లల కెరీర్కి సంబంధించి కెరీర్ గైడెన్స్, ఒక కోచ్ అండ్ దాంతోపాటు ఒక మెంటర్ మీకు అవసరం ఉంది అని మీరు అనుకుంటే, సిఎస్ రావు గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.